2013 మరి అప్పుడు గ్యాస్ బండ్ల గురించి నేను మాట్లాడేది. గ్యాస్ బండ్ల గురించి అప్పుడు కంపెనీ నుంచి వచ్చారండి కుర్రోళ్ళు. మొత్తం అప్పుడు 4-5 వచ్చి డబ్బులు వసూలు చేశారు. గ్యాస్ బండ్కి మీరు డబ్బులు కట్టకపోతే మీకు గ్యాస్ ఆగిపోయిద్ది, కంపెనీ వాళ్ళు ఆపేస్తారు, మీకు రాదు ఇంకా గ్యాస్ అని చెప్పేసి ఇంటికి ₹70 చొప్పున వసూలు చేశారండి. అప్పుడు భయపెట్టారు గ్యాస్ రాదని. 2013, 14 అవర్స్, నేను 13 అనుకుంటున్నా, నాకు గుర్తులేదు పెద్దగా, 13 అనుకుంటున్నా నేను. 2013లో ₹70 ఇవ్వకపోతే మీకు గ్యాస్ ఇంక రాదు, గ్యాస్ ఆపేస్తారు అని చెప్పేసి చెప్పారండి. అప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, మరి కంపెనీ వాళ్ళ మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ఆ కుర్రోళ్ళు. ఆ తర్వాత వాళ్ళు అన్నారు మళ్ళీ మేము వస్తాం ఎంక్వైరీకి అన్నారు. తర్వాత ఎంక్వైరీకే రాళ్ళు. మళ్ళీ ఇప్పుడు అదే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ₹250 కట్టించుకుంటున్నారు గ్యాస్. మరి ఇంకా కట్టపోతే మీకు గ్యాస్ రాదు, గ్యాస్ ఆగిపోయింది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ₹250 వసూలు చేస్తున్నారండి. ఇది కంపెనీ వాళ్ళ లేకపోతే మధ్యవర్తులు ఎవరైనా చేస్తున్నారా? తర్వాత వచ్చి ఇది గ్యాస్ బండ్లు కూడా వస్తున్నారు ఎంపట. మరి వాళ్ళు చెప్పి వసూలు చేపిస్తున్నారు. మరి ఇది కరెక్ట్ అయితే టీవీ వార్తల కన్నా ఇవ్వాలి, లేకపోతే పేపర్ కన్నా ఇవ్వాలి, లేకపోతే ఫోన్లోనే వదలాలి. ఇంతవరకు ఫోన్లకు వదల, పేపర్కి ఇవ్వాల, టీవీలో వార్తలకు కూడా ఇవ్వాల. ఇవ్వకుండానే వసూలు చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ చేస్తుందా, మధ్యలో వాళ్ళు చేస్తున్నారా, కంపెనీ వాళ్ళు చేస్తున్నారా, అసలు అర్థం కావట్లేదు. ₹250 మీరు ఇస్తేనే మీకు గ్యాస్ వచ్చింది, లేకపోతే రాదు, అయిపోయింది గ్యాస్ అని చెబుతున్నారు. మళ్ళీ వసూలు చేస్తున్నారు డబ్బులు. ఇప్పుడు 2013లో అట్టే చేశారు, మళ్ళీ ఇప్పుడు అట్టే చేస్తున్నారు. ₹250 కట్టాల్సిందే మీరు అని చెప్పేసి అంటున్నారు. అది నిజమెంతో ఒకటిదంతా మాకు తెలియట్లా. డబ్బులు మట్టి కట్టారు, ఇక్కడ కట్టారు, నన్ను కట్టారు మా పక్కన వాళ్ళు కడితే నాకు చెప్పారు. నేను 2013లో ఇట్టా కట్టించుకున్నారమ్మా, వాళ్ళు అడ్రస్లు లేరు అసలు. తర్వాత మిగతా వాళ్ళు గ్యాస్ బండలు అడితే మేమన్నా, వాళ్ళు ఏమన్నారంటే మేమెందుకు అన్నామమ్మా, మేమెందుకు చెప్పాము, అసలు మేము రాలేదు వస్తువులకి, మేము చేయలేదని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళు గ్యాస్ బండ్లు వేసేవాళ్ళు, గ్యాస్ బండ్లు వేసేవాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు మేము చేయలేదమ్మా, అసలు మేము రాలేదు, అసలు మాకు తెలీదు అని చెప్పేసి మాట్లాడారు. అప్పుడు మళ్ళీ ఇప్పుడదే వసూలు చేస్తున్నారు.